హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే, నా బేబీ బాయ్ గ్రోత్ స్కాన్ రిపోర్టు ఎలా ఉందనైతే మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. అండ్ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా! సో, ఇప్పుడు రిపోర్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ గ్రోత్ స్కాన్ కాబట్టి గ్రోత్ స్కాన్ అయితే మెన్షన్ చేశారు. రూట్ వచ్చేసరికి ట్రాన్స్ అబ్డామినల్ అండ్ ఇంకా సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఫీటస్ సర్వే. ప్రజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్. సెఫాలిక్ అంటే తల కిందికి కాళ్ళు పైకి అని అర్థం. ప్లజెంటా వచ్చేసరికి పోస్టియర్ అప్పర్ సెగ్మెంట్. సో, మీకు ఈ రిపోర్ట్‌లో ఒక్కటైతే అబ్జర్వ్ చేయాలి. నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను ఆల్రెడీ బేబీ బాయ్ రిపోర్ట్స్. ఎన్‌టీ కానివ్వండి, టిఫా కానివ్వండి, ఇంకా గ్రోత్ స్కాన్ ఏదైనా సరే అన్నిట్లలో నాకు ఇప్పటివరకు అయితే నాకు ప్లజెంటా పొజిషన్ వచ్చేసరికి యాంటీయర్ అని వచ్చింది. ఈ 38 వీక్స్ నాకు బేబీ బాయ్ అప్పుడు డెలివరీ టైంలో 9th మంత్లో చేసిన ఈ గ్రోత్ స్కాన్లో మాత్రం ప్లజెంటా పోస్టియర్ అప్పర్ సెగ్మెంట్ వచ్చింది. సో, ఇంకా లైకర్ వచ్చేసరికి నార్మల్, ఇంకా అమ్లైక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ 11.5, ఇంకా ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్, ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 133 బీట్స్ పర్ మినిట్. సో, హార్ట్ రేట్ కూడా మనకి ప్రతి స్కాన్లో సేమ్ అయితే రాదు, చేంజ్ అవుతూ వస్తుంది. ఒకసారి 150, ఒకసారి 160 అలా చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ నాకేంటి అంటే 2 చేంజెస్ అయితే ఉన్నాయి బేబీ బాయ్కి. ఇక్కడ పోస్టియర్ ఉంటేనే చాలా వరకు బేబీ బాయ్ పుడతారని నమ్ముతూ ఉంటారు కదా! అండ్ నా బేబీ బాయ్కి అయితే లాస్ట్ డెలివరీ టైం వరకు ప్లజెంటా పోస్టియర్ వచ్చింది. అండ్ ఇంకా ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 133 బీట్స్ పర్ మినిట్ ఉంది. మనం ఏంటి అంటే నార్మల్గా 140 బిలో ఉంటే బేబీ బాయ్ అనేసి, 140 ఎబోవ్ ఉంటే బేబీ గర్ల్ అనేసి అనుకుంటాం కదా! సో, ఇక్కడైతే 133 బీట్స్ పర్ మినిట్ అవుతుంది. నాకైతే బేబీ బాయ్ పుట్టాడు. నేనేమి మామూలుగా పోస్టియర్ ఉంటే కంపల్సరీ బేబీ బాయ్ పుడతారనేసి, యాంటీయర్ ఉంటే కంపల్సరీ బేబీ గర్ల్ పుడుతుందనేసి చెప్తలేను. అండ్ ఇంకా హార్ట్ బీట్ కూడా 100% 140 ఎబోవ్ ఉంటే బేబీ గర్ల్ అనేసి, 140 బిలో ఉంటే బేబీ బాయ్ అనేసి అది అస్సలు చెప్పట్లేదు. నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే మీకు చెప్తున్నాను. సో, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కొంచెమైనా యూస్ఫుల్ ఉంటుందనేసి నా పిల్లల ప్రతి ఒక్క వీడియోస్ మామూలుగా స్కాన్ రిపోర్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ అవి నా దగ్గర నుంచి పోయినా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తర్వాతనైనా చూసుకోవచ్చు అనేసి. 38 వీక్స్ అప్పుడు నా బేబీ యొక్క వెయిట్ 3.2 అవుతుంది. సో, ఇది వచ్చేసరికి బయోమెట్రీ. సో, మన బేబీ యొక్క బాడీ పార్ట్స్ ప్రతీదీ దాని మెజర్మెంట్స్ అన్నట్టు, అంటే హెడ్, ఇంకా స్టమక్, ఇంకా కాళ్ళు, చేతులు, సో అన్నీ అన్నట్టు. సో, ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఇంకా లాస్ట్కి నా ఫీటల్ వెయిట్ వచ్చేసరికి నేను స్కాన్ చేయించుకున్నప్పుడు 3.2 అయితే ఉంది. 38 వీక్స్ అప్పుడైతే నేను స్కాన్ చేయించుకున్నాను. అండ్ ఇంప్రెషన్ వచ్చేసరికి ప్రతిసారి చెప్తున్నా, ఇంప్రెషన్ చూసుకోవాలి మనము. ఏ స్కాన్ చేసుకున్నా సరే మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంప్రెషన్లో అయితే మెన్షన్ చేస్తారు. సో, ఇంప్రెషన్ వచ్చేసరికి ఇంకా సింగిల్ ఇంట్రా యూట్రైన్ గెస్టేషన్ కరస్పాండింగ్ టు ఏ గెస్టేషన్ ఏజ్ ఆఫ్ 36 వీక్స్ 5 days. సో, మెన్స్ట్రువల్ ఏజ్ వచ్చేసరికి 38 వీక్స్ 2 days. ఇంకా ఇది నాది ఈడీడీ వచ్చేసరికి 24/6/2021 ఉంది. సో, 24 ఉన్న నాకు ఈడీడీ వచ్చేసరికి 9th డెలివరీ అయితే చేశారు. ప్లెజెంటా వచ్చేసరికి ఇంకా పోస్టియర్ అప్పర్ సెగ్మెంట్, ఇంకా సెఫాలిక్ ప్లెజెంటా పొజిషన్, లైకర్ వచ్చేసరికి నార్మల్. అంతే ఈ రిపోర్ట్ అయితే. ఇంకా ఇవి వచ్చేసరికి స్కాన్కి వచ్చిన బేబీ పిక్స్. సో, అంతా బ్లెండ్ అయిపోయినాయి. నేను చేయించి కూడా 5 years అలా అవుతుంది. అంతేం కనబడట్లేదు. సో, ఇది వచ్చేసరికి నా బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్టు. సో, ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ కూడా 100% యాంటీయర్ ఉంటే బేబీ గర్ల్ అనేసి, పోస్టియర్ ఉంటే బేబీ బాయ్ అనేది చెప్పలేదు. నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రమే మీకు ప్రతి వీడియోలో అయితే షేర్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ రిపోర్ట్స్, బేబీ రిపోర్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.